ఏపీ ఎంసెట్ ఏపీ ఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు నుంచి స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఫైనల్ ఫేజ్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీకు ఈ విధంగానే కాలేజ్కి వెళ్ళేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ రోజు నుంచి అయితే ఒక ఫైనల్ ఫేజ్ సంబంధించిన యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్లో వచ్చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట. మరి ఏ స్టూడెంట్స్ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఎవరైతే ఇది వరకు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, అదేవిధంగా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్తగా. అదేవిధంగా మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అదేవిధంగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఎటువంటి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడానికి అయితే మనకి ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, మరి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఏదైతే మనకు రేపు నుంచి స్టార్ట్ కాబోతుంది చూడండి. ఇక్కడ ఆప్షన్ ఎంటర్ వచ్చేసి ఇక్కడ 24/07/2024 to 26/07/2024 అనమాట. ఇక్కడ మనకు రేపు నుంచి మనకి ఇక్కడ 26 వరకు అయితే నడుస్తుంది అనమాట. అదేవిధంగా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నాకు 27th నాడైతే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు ఈ మంత్ 30 నాడైతే రిలీజ్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో అక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో సెలబ్రేట్ చేయాలి. అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనమాట. ఏదైతే మనకు జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకు అయితే ఒక జైనింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి యొక్క సెకండ్ ఫేజ్లో ఏ విధంగా ఈ వెబ్ ఆప్షన్స్ సీట్ వస్తుంది, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ ఎవరికైతే సీట్ రాలేదు కదా ఆ స్టూడెంట్స్కి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అదేవిధంగా మరి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, అదేవిధంగా కాలేజ్ నచ్చకపోయినా కోర్స్ నచ్చకపోయినా సెకండ్ ఫేజ్కి యొక్క వెబ్ ఆప్షన్ ఇస్తారు కదా ఫైనల్ ఫేజ్లో మరి ఏ విధంగా సీట్ రావాలి, ఏ విధంగా ఇవ్వాలి సరైన విధానం స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వీడియోలో మీకు ముందుకు వస్తాను. స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరైతే ముందు చెప్పినట్టు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఏపీ ఈఏపీ సెట్ సంబంధించి బట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.